మారిన నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. డ్రగ్స్ కేసులో మొత్తం 20 మంది నిందితులు ఉండగా వారిలో 7 పెడ్లర్లు, 13 మంది కన్స్యూమర్లు ఉన్నట్లు రిపోర్టులో పోలీసులు తెలిపారు. A10 గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. నైజీరియా, ఢిల్లీ, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాలకు డ్రగ్స్ చేరుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజిజ్, గౌతమ్, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించారు. వరుణ్, గౌతమ్, షరీఫ్ ద్వారా ఏపీ, తెలంగాణలో డ్రగ్స్ సరఫరా జరిగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పెడ్లర్లను నైజీరియన్లు ఆర్థికంగా ఆదుకుంటున్నారని, వాళ్లకు కావలసిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్స్ సరఫరాకు ఎంకరేజ్ చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. డ్రగ్స్ సరఫరాకు కింగ్ పిన్ గా నైజీరియాకు చెందిన ఎబుకా వ్యవహరించాడని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఎబుకా నుంచి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా దేశంలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారని, ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేసినట్లు బ్లెస్సింగ్ ఒప్పుకున్నాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి. 9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పెడ్లర్ గౌతమ్ కు నైజీరియన్ ఇచ్చాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బుల చెల్లింపు జరిగింది. వరుణ్ నుంచి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కు డ్రగ్స్ సరఫరా చేశారు. ఫిలిం నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ ను సప్లై చేశారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకొని ఇదంతా చేశాడని రిమాండ్ రిపోర్టులో వివరించారు. డ్రగ్స్ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసిన నార్సింగి పోలీసులు వారిని 11వ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు. 5 నిందితులకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది మెజిస్ట్రేట్. దీంతో ఉప్పర్పల్లి కోర్టు నుంచి 5 నిందితులను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. రిమాండ్ అయిన నిందితుల్లో నైజీరియన్లు A1 గా అనుహా బ్లెస్సింగ్, A2 గా అజిజ్ నోహిం, A3 గా బెంగళూరుకు చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్, A4 గా ఈస్ట్ గోదావరి బొమ్మిడివరానికి చెందిన సానబోయిన వరుణ్ కుమార్, A5 గా భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మహ్మద్ మహబూబ్ షరీఫ్ ఉన్నారు.